నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. రాజకీయ అండదండలుంటే చాలు, చట్టం మన జేబులో ఉంటుంది. పోలీసులు మన ఇంటి గేటు కాపలా కాస్తారు అనుకునే రోజులివి. కానీ లీగల్ సిస్టమ్ గట్టిగా తలిస్తే ఎంతటి పెద్ద తలకాయల వారసులైనా సరే కోర్టు పోనులో నిలబడాల్సిందేనని మరోసారి నిరూపితమైంది. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు బండి సంజయ్ భగీరథ్ కు తెలంగాణ హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. అబ్బా, మా నాన్న సెంట్రల్ మినిస్టర్, నా వెనుక ఢిల్లీ పీఠం ఉంది, నన్ను ఎవరు ఏం చేస్తారులే అనుకుంటూ హ్యాపీగా బెయిల్ వచ్చేస్తుందని ఆశపడ్డ భగీరథ్ బాబుకు న్యాయస్థానం క్లారిటీగా నో 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 అనేసింది. ఫోక్సో కేసులో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం, పోలీసులు దర్యాప్తును ఆపలేం, ఈ నెల 21న తీర్పు చెప్తాం, అప్పటి వరకు అరెస్ట్ చేయకుండా రక్షణ కూడా ఇవ్వలేం అంటూ జస్టిస్ మాధవిదేవి ఇచ్చిన ఆర్డర్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెంచేసింది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? హైకోర్టులో రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 11 గంటల 45 నిమిషాల వరకు జరిగిన ఆ మారథన్ లీగల్ వార్ ఏంటి? లాయర్లు వేసిన స్కెచ్లు, జడ్జిలు ఇచ్చిన కౌంటర్లు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సాధారణంగా కోర్టులు ఉదయం పూట నడుస్తాయి, కానీ ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం భగీరథ్ తరపు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి ఎంతలా తాపత్రయపడ్డారంటే శుక్రవారం రాత్రి 9 గంటలకు వాదనలు మొదలుపెట్టారు. అంటే నైట్ షిఫ్ట్ లీగల్ వార్ అన్నమాట. ఈ వాదనలు రాత్రి 11 గంటల 45 నిమిషాల వరకు, అంటే దాదాపు 3 గంటల పాటు సాగాయి. లాయర్ మెయిన్ పాయింట్ ఏంటంటే, మై లార్డ్, మా క్లయింట్ చాలా మంచివాడు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తాడు, కాబట్టి తీర్పు వచ్చేలోపు పోలీసులు ఆయన్ను అరెస్టు చేయకుండా చిన్న తాత్కాలిక ఉపశమనం, అంటే అరెస్టు నుంచి ప్రొటెక్షన్ ఇవ్వండి అని అడిగారు. కానీ ఇక్కడే జడ్జి గట్టి కౌంటర్ ఇచ్చారు. బాధితురాలు ఇచ్చిన వివరాలు, ఆమె వాగ్మూలం, పోలీసులు సేకరించిన పత్రాలన్నీ నేను పూర్తిగా పరిశీలించాలి, దానికి నాకు సమయం కావాలి, కాబట్టి తీర్పును వాయిదా వేస్తున్నారు. ఈ నెల 21న గురువారం రోజున వెకేషన్ బెంచ్ ముందు తీర్పు చెప్తామన్నారు. అప్పుడు భగీరథ్ లాయర్ కి టెన్షన్ స్టార్ట్ అయ్యింది. అయ్యో, 21 తేదీ వరకు అంటే చాలా రోజులున్నాయి కదా మై లార్డ్, ఈలోపు పోలీసులు మా బాబును లోపల వేస్తే ఎలా? వెకేషన్ బెంచ్ దాకా ఎందుకు? రేపైనా తీర్పు చెప్పేయండి, అంతవరకు అరెస్ట్ చేయకుండా ఆర్డర్ ఇవ్వండి అని మళ్ళీ బతిమిలారారు. దానికి న్యాయమూర్తి చాలా కూల్గా పరిశీలిస్తామని చెప్పి ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకుండానే బెంచ్ దిగి వెళ్ళిపోయారు. అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మధ్యలో విఐపి కోటాలు నడవవని కోర్టు చెప్పకనే చెప్పేసింది. ఇక కోర్టులో నిందితుడి తరపున లాయర్ నిరంజన్ రెడ్డి వినిపించిన వాదనలు వింటే ఇది మన డిఫెన్స్ స్ట్రాటజీ అని సామాన్యుడికి కూడా నవ్వొస్తోంది. ఆయన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ ఘటన జరిగింది డిసెంబర్లో అయితే కంప్లైంట్ ఇచ్చింది మాత్రం మే 8న. అంటే ఇంత జాప్యం ఎందుకు జరిగింది? కావాలని లీగల్ డిస్కషన్లు చేసుకొని లేట్గా కేసు పెట్టారని వాదించారు. అవును మరి, ఒక సామాన్య కుటుంబానికి చెందిన అమ్మాయి కేంద్ర మంత్రి కొడుకుపై కేసు పెట్టాలంటే ఎంత భయం ఉంటుంది? ఆ ధైర్యం తెచ్చుకోవడానికి టైం పడుతుందని లాయర్కి తెలియదా ఏంటి? ఇక రెండో పాయింట్ చాలా విచిత్రమైనది. మై లార్డ్, పిటిషనర్ భగీరథ్, బాధితురాలు ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారు. జనవరి 7న మా వాడు ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చేశాడు. దాంతో కోపం వచ్చి ఈ కేసు పెట్టారు. ఆ అమ్మాయి తల్లి చెప్తున్న డేట్ తర్వాత కూడా వీళ్ళిద్దరు ఫోన్లో గంటల తరబడి మాట్లాడుకున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అన్నారు. అంతేకాదు, ఆ అమ్మాయికి బలవంతంగా మద్యం తాగించారని ఎఫ్ఐఆర్లో ఉంది కదా. దానికి లాయర్ ఏం డిఫెండ్ చేశారో తెలుసా? ఫోన్ మెసేజ్లు, ఫోటోలు చూస్తే ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే మందు కొట్టినట్టు తెలుస్తోంది అని కోర్టుకు చెప్పారు. వావ్, ఏం వాదన! అంటే మీ ఉద్దేశం, ఒక అమ్మాయి ఇష్టపడి మద్యం తాగితే ఆమెపై లైంగిక దాడి చేసే హక్కు ఎవరికైనా వచ్చేస్తుందా? పైగా ఆమె మైనర్ అని రికార్డులు చెప్తుంటే రిలేషన్షిప్, చాటింగ్ అంటూ కోర్టులో కవర్ చేయడం ఏంటి? పోలీసులు కావాలనే కేసును జటిలం చేయడానికి మొదట 5 ఏళ్ల లోపు శిక్ష పడే సెక్షన్లు పెట్టి ఆ తర్వాత పోక్సో చట్టంలోని సెక్షన్ 5, 6లను యాడ్ చేశారని ఇది కుట్ర అని లాయర్ వాదించారు. పైగా ఆ అమ్మాయి వయసు మీద డౌట్ ఉందంటూ 2 రకాల పుట్టిన తేదీల ఆధారాలను ఒక సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించారు. ఎప్పుడైతే నిందితుడి తరపు లాయర్ ఇవన్నీ చెప్పారో, బాధితురాలి తల్లి తరపున సీనియర్ న్యాయవాది పప్పు నాగేశ్వరరావు కోర్టులో సీన్లోకి ఎంట్రీ ఇచ్చి వాయించేశారు. ఆయన వాదనలు వింటుంటే భగీరథ్ గ్రూప్ కు చెమటలు పట్టాల్సిందే. లాయర్ నాగేశ్వరరావు నేరుగా నిందితుడి తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిపైనే ఆరోపణలు గుప్పించారు. మై లార్డ్, ఈ కేసు పెట్టడానికి ఎందుకు లేట్ అయిందో తెలుసా?
నిందితుడి తండ్రి కేంద్ర మంత్రి అయిన పవర్ను చూసి బాధితురాలి కుటుంబం భయపడింది. నా కుటుంబం జోలికి వస్తే వదిలిపెట్టనని ఆయన బెదిరించారు. నా కోసం చాలా మంది చనిపోయారంటూ గతంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లను ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. ఇలాంటి పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్లున్న నిందితుడికి గనక ముందస్తు బెయిల్ ఇస్తే బయట తిరుగుతూ సాక్షులను బెదిరిస్తాడు, సాక్ష్యాలను పూర్తిగా తారుమారు చేస్తాడని గట్టిగా వాదించారు. అంతేకాదు పోలీసులు కూడా ఈ కేంద్ర మంత్రి కొడుక్కి ఎలా సాష్టాంగ నమస్కారం చేశారో కోర్టు ముందు పెట్టారు. బాధితురాలి కుటుంబం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు సాయంత్రం 5 గంటలకు వెళ్తే కేసు నమోదు చేయడానికి రాత్రి 10:30 దాకా, అంటే దాదాపు 5:30 టైం వేస్ట్ చేశారు. ఎందుకు? తాము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామన్న సమాచారాన్ని ఈ పోలీసులు నిందితుడికి లీక్ చేశారట. దాంతో అలర్ట్ అయిన భగీరథ్ గ్యాంగ్ బాధితురాలపై కౌంటర్ గా కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో ముందే ఒక ఫేక్ కేసు నమోదు చేయించేలా ప్లాన్ చేసుకుంది. చూసారా, కాకతాళీయం అంటే ఇదేనేమో. పోలీసులు బాధితురాలికి సాయం చేయాల్సింది పోయి నిందితుడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ 2021 నాటి డ్రైవింగ్ లైసెన్స్ కేసు వివరాలను కూడా భగీరథ్ కు అందజేశారని లాయర్ నాగేశ్వరరావు ఆరోపించారు. ఇక భగీరథ్ సైడ్ నుంచి వచ్చిన ఇంకో పెద్ద ఆరోపణ ఏంటంటే, ఈ అమ్మాయి మా దగ్గర 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది, ఇది హనీ ట్రాప్ అని ప్రచారం చేశారు. దీనిపై లాయర్ నాగేశ్వరరావు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఈ 5 కోట్ల డిమాండ్ లో ఎలాంటి నిజం లేదు. నిందితుడు తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి బాధితురాలి క్యారెక్టర్ను అటాక్ చేస్తున్నాడు. గతంలో 50,000 రూపాయలు ఇచ్చానని నిందితుడు చెప్తున్నాడు, కానీ ఆ మొత్తాన్ని బాధితురాలు తిరిగి అతనికి ఇచ్చేసిన విషయాన్ని ఎందుకు దాస్తున్నాడు అని ప్రశ్నించారు. పైగా నేనేం చేసినా చెల్లుతోంది, మా నాన్న ఢిల్లీలో పెద్ద లీడర్ అనే అతి విశ్వాసంతో నిందితుడు ఉన్నాడని, దానికి కోర్టు బ్రేకులు వేయాలని కోరారు. అసలు పోక్సో లాంటి తీవ్రమైన కేసుల్లో నిందితుడికి ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే రక్షణ కల్పించడానికి చట్టంలో ఎక్కడా లేదని సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరించారు. ఇక్కడ పెద్ద బాంబు పేల్చారు లాయర్ నాగేశ్వరరావు. ఈ భగీరథ్ బాబుపై గతంలోనే 2 కేసులున్నాయని, అతని హిస్టరీ అంత మంచిది కాదని చెప్పారు. అంతేకాదు మై లార్డ్, ప్రస్తుతం ఈ కేసు పెట్టిన బాధితురాలు ఒక్కరే కాదు, ఈయన చేతిలో మోసపోయిన బాధితులు ఇంకా మరో 4 ఉన్నారు. వాళ్ళు కూడా త్వరలోనే ధైర్యం తెచ్చుకుని బయటకు రాబోతున్నారని కోర్టులో చెప్పేసరికి కోర్టు హాల్ అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. బాధితురాలు మైనర్ కాదని నిందితుడు అనడంపై స్పందిస్తూ పుట్టిన తేదీకి సంబంధించిన పాఠశాల రికార్డులు, జిహెచ్ఎంసీ రికార్డులే ప్రమాణికమని, వయస్సు వివాదం ఉంటే విచారణలో తేల్చుకోవాలి కానీ ముందస్తు బెయిల్ పిటిషన్లో కాదని తేల్చి చెప్పారు. పెళ్లి చేసుకుంటానని ప్రలోభపెట్టి మైనర్ బాలికను లొంగ తీసుకుని వాడుకుని వదిలేశాడని, మైనర్ తో ఇష్టపూర్వకంగా లైంగిక చర్యలో పాల్గొన్నా అది చట్ట ప్రకారం నేరమే అవుతుందని స్పష్టం చేశారు. ఇక చివరిగా ప్రభుత్వం ముద్ర వేస్తూ పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు తన వాదనలు వినిపించారు. నిందితుడికి ముందస్తు బెయిల్ అస్సలు ఇవ్వడానికి వీల్లేదని పిటిషన్ను కొట్టేయాలని కోరారు. మొదటి ఫిర్యాదుల్లోనే నిందితుడు బలవంతంగా లైంగిక దాడికి పాల్పడినట్లు స్పష్టమైన ఆరోపణలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. గత ఏడాది నవంబర్ 13న బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేరని తెలిసి ఆమెకు మద్యం కలిపిన పానీయం ఇచ్చి లొంగ తీసుకున్నట్లు బాలిక తన వాగ్మూలంలో వివరించిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు. మే 8న ఎఫ్ఐఆర్ నమోదైతే మే 9న బాలిక స్టేట్మెంట్ రికార్డ్ చేశామన్నారు. ఇక వయసు విషయానికి వస్తే పోలీసులు ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా పక్కాగా ఇన్వెస్టిగేషన్ చేశారు. బాలిక 10th క్లాస్ సర్టిఫికేట్ ను పరిశీలించడమే కాకుండా జిహెచ్ఎంసీ రికార్డుల ఆధారంగా ఆమె జన్మించిన ఫెర్నాండెజ్ దవాఖానా నుంచి కూడా బర్త్ సర్టిఫికేట్ ను ధృవీకరించుకున్నారు. ఆ రికార్డుల ప్రకారం బాధిత బాలిక పుట్టిన తేదీ 12 ఆగస్టు 2008, అంటే ఈ రోజుకి ఆమె వయసు 18 ఏళ్ల లోపే. కాబట్టి ఆమె మైనర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. పోక్సో చట్టం కింద ఇది అత్యంత తీవ్రమైన నేరం కాబట్టి నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టులో ఈ కేసులో ఈ నెల 21న తీర్పు వెలువరిస్తామని ప్రకటిస్తూ నిర్ణయాన్ని వాయిదా వేసింది. కానీ అప్పటి వరకు అరెస్టు చేయకుండా స్టే ఇవ్వాలన్న నిందితుడి లాయర్ అభ్యర్థనను మాత్రం నిస్సందేహంగా తిరస్కరించింది. సో ఇదండి సంగతి. కోర్టు రక్షణ కల్పించకపోవడంతో చట్ట ప్రకారం పోలీసులు బండి భగీరథ్ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకును తెలంగాణ పోలీసులు నిజంగానే అరెస్టు చేస్తారా, లేక 21వ తేదీ తీర్పు వచ్చే వరకు కాలయాపన చేస్తారా? రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా చట్టం తన పని తాను చేస్తుందా? ఈ మొత్తం వ్యవహారంపై కోర్టు తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ లీగల్ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.